ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తూ ఉన్న సంఘ సభ్యులకు, ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉపవాసము మనలోని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను జయించడానికి ఒక మంచి సాధనమని మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలలో శరీరాశ, నేత్రాశలను గురించి ఇదివరలో తెలుసుకున్నాం. మనలోని జీవపు డంబంను కూడా మనము ఎలా అధిగమించి జయ జీవితాన్ని జీవించవచ్చో ఈనాటి సందేశం ద్వారా తెలుసుకుందాం. డినయింగ్ ది ప్రైడ్ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ ఎ సోబర్ లైఫ్, రెండవ భాగం సందేశాన్ని ఇప్పుడు విందాం. దైవ సందేశానికి ముందు ఈ భక్తి గీతం. కాలమునకు ఆనందము భావంబులు చివురించు జీవాధిపతి యేసు. తులిత మార్గం అవనిలో విజయం, ఘన విజయం. ప్రయాసపడడి ప్రజలకు శాంతి, ప్రభుడే రుచిర కాంతి. జీవాధిపతి యేసు జీవంబు నిడు నేడు. మరణపు ముల్లును విరిచెను, తెరచెను మోక్షపు ద్వారము. కరుణతో పిలుచు నరులను ఇప్పుడే తరుణము ఇదే కొనుడి. జీవాధిపతి యేసు జీవంబు నిడు నేడు. అనుదిన దైవధ్యానానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగును గాక. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాలు గల మూలాంశాన్ని తీసుకున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నేత్రాశలో పడిపోయిన వారు ఆహాబు, ఆకాను, గేహాజీ. శరీర వాంఛలు, తిండిపోతనం, త్రాగుబోతనం. తిండిపోతనంలో ఏషావు, త్రాగుబోతుతనములో ఎవరిని చూసాం మనం? త్రాగుబోతులు రేకాబీయులను పిలిచినప్పుడు మేము తాగము అని చెప్పారు. దాన్ని కూడా జయించారు, వాళ్ళు ఉపవాసం చేయలేరు. తర్వాత జీవపు డంబములో ఆస్తిని బట్టి, తెలివిని బట్టి, అధికారాన్ని బట్టి, ఘనతను బట్టి అతిశయించే వాళ్ళ పతనం చూసాం. అందులో ఒక భాగం రాజగు బెల్షెసరు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. రాజగు బెల్షెసరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసం త్రాగుచుండారు. బెల్షెసరు ద్రాక్షరసం తాగుచుండగా తానును, తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములో ఆలయంలోనికి తెచ్చిన
వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞయించను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయం నుంచి తీసుకొని సువర్ణోపకరణము తెచ్చి ఉంచగా, ఈ తాగడము ఒక తప్పు అనుకుంటే ఈ రాజులకు ఇది ఆనవాయితేమో అని ఒక రాయల్ సైన్ లాగా చూస్తారు. ఏది ఏమైనా ఇక్కడ జరిగిన సంగతి చూద్దాం. ఈ బెల్షెసరు ఒక విందు చేయిస్తున్నాడు. ఆ విందు రాజ్యం నాది, దర్బార్ నాది, మంత్రులు నారు, నేను ఎక్కడ తాగుతానని ఎవరు అడుగుతారు అని కూర్చున్నాడు. రెండవ స్టెప్, ఒకేసారి పడిపోరండి మనిషి, పేకమాట జీవితం. ఒక్క పేక పడిపోతే అన్నీ పడిపోతాయి. రాజుల మొదటి గ్రంథం 21 చూడండి. ఆహాబు తోట చూస్తాడు, రాయించుకుంటాడు, తప్పుడు సాక్ష్యాలు 10 ఆజ్ఞలు మీరుతాడు అందులో. ఇక్కడ ఈ బెల్షెసరు తాగుతున్నాడు. తాగేసి ఈ మామూలు పాత్రలు సరిపోవు, మనం ఎవరైనా చుట్టాలు వస్తే కూడా కొత్త క్రాకరీ తీస్తాం. మా ఇంట్లో ఎంత మంచి క్రాకరీ ఉందని చూపి, అది కడగడానికి కష్టం. ఏం తీసాడు? ఎరిశ్లేములో సువర్ణోపకరణాలు తీసి అందులో పోయించి ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది చూడండి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతిస్తూ తాగడము. తర్వాత రెండో స్టెప్ ఏంటి? దేవాలయం నుంచి పాత్రలు తీసుకురావడం. దేవాలయం నుంచి ఏ వస్తువు కూడా దొంగతంగా కానీ అధికారికి కానీ తీసుకోకూడదు, యాజకునికి తెలవకుండా, లేవియా కాండంలో ఉంది. కాబట్టి దేవతల స్తుతిస్తూ తాగుతున్నారంట. ఇక్కడ ఏమైందో చూడండి. ఇక్కడ చాలా పెద్ద కాన్సిక్వెన్స్. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత రాయిచుండరు. అక్కడ బెల్షెసర్ గురించి అకౌంట్ క్లోజ్ అయింది అని రాస్తారు. మెనే టెకాల్ ఫార్సిన్ అంటే దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు వెంటనే చర్య తీసుకుంటాడు. కొంతకాలం తన కాలమందు తగిన సమయమందు ఆశీర్వదిస్తాడు, తగిన సమయమందు పనిష్మెంట్ కూడా ఇస్తాడు దేవుడు. మనం అనుకుంటాం చాలాసార్లు. మనం మొన్న న్యూస్లో వింటున్నాం, పగడాల ప్రవీణ్ కుమార్ హత్య చేయబడ్డాడని. కొంతమంది మామూలు సావని దానికి కావలసినంత సమాచారం వింటున్నాం. ఇంత మంచి సేవకుడు కదా, చంపేశాడు కదా, వాళ్ళని పట్టుకోవచ్చు కదా, ఎవరో దేవుడు తేల్చొచ్చు కదా, దేవుడికి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చవచ్చు కదని. హబక్కు గ్రంథం మొత్తం అదే. దేవా నువ్వు చూస్తలేవా, నీకు వినబడతలేదా ఇంత అన్యాయం జరుగుతుంది అని హబక్కు అడుగుతాడు. అడిగేసి ఆ దేవాలయపు టవర్ మీద కూర్చుంటాడు, ఆ పైన మట వేసుకొని. దేవరు చెప్పేదాకా కాదని, దేవుడు చెప్తే దిమ్మ తిరుగుతుంది ఆయనకు. నేను చూస్తున్నా నేను చేసేది ఎలా ఉంటుందంటే ఇంకా పైకి పత్తనం అయిపోయి నేలమట్టం అయిపోతారు. అలాంటివి చేస్తాడు. బెల్షెసర్ని ఆయన అధికారం నుంచి తీసివేస్తాడు. మెనే టెకాలు ఫార్సిన్ అని అక్కడ రాయబడుతుంది. ఒక చెయ్యి మాత్రం కనిపిస్తుంది, ఒక పిక్చర్లో చూపిస్తారు. అది చెయ్యి మాత్రం రాస్తామట. ఏ చెయ్యితో దేవుడిని జీవితాన్ని రాస్తున్నాడో, ఎక్కడ చెక్కుతున్నాడో, ఎక్కడ తీర్పు తీరుస్తున్నాడో, ఎక్కడ అకౌంట్లో రాశాడో నువ్వు ఎరుగుదువా సోదరా? మాట్లాడే మాటలు జాగ్రత్త, చేసే ఆలోచనలు జాగ్రత్త. మాట, చూపు, తలంపు, క్రియ ద్వారానే పాపం. కాబట్టి వ్యర్థమైన మాటలన్నీ కూడా గణనలోకి వస్తాయి. వ్యర్థమైన చూపులు, నా కంటితో నేను నిబంధన చేసుకున్నా అంటాడు యోబు 31వ అధ్యాయం యోబులో. కళ్ళతో నిబంధన చేసుకున్నాం. కళ్ళతో నిబంధన చేసుకోకపోయినా ఒకవేళ కన్ను చూసిందల్లా ఆశపడితే అది నేత్రాస అవుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, వీక్షకులారా, వింటున్న వారందరికీ దేవుని పేరిట మనవి చేస్తున్నాను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో పారుకుపోయిన ఈ జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుని వాక్యమే సూటి, సాటి, ధీటి అయిన సమాధానం వాక్యమే చెప్తుంది. కనుక వాక్యం తరచిది, వాక్యం ద్వారా బలపడాలని దేవుని పేరిట హెచ్చరిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. క్రీస్తు యేసు మృతి గెలిచెను నేడు, క్రైస్తవ లోకమే చిగురించెను చూడు. క్రీస్తు యేసు మృతి గెలిచెను నేడు, క్రైస్తవ విశ్వాసమే చిగురించెను చూడు. క్రీస్తు యేసు హల్లెలూయా, 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 హల్లెలూయా.
నిరీక్షణకయ్యా ప్రియ ప్రభువు ఈ భూమి కరుదెంచి సిలువలు మరణించి మన నిత్య రక్షణకయ్యా ప్రియ ప్రభువు ఈ భూమి కరుదెంచి సిలువలు మరణించి ప్రవచనముల నెరవేర్చెను మన కొరకు మృత్యుంజయుడై లేచెను ప్రవచనముల నెరవేర్చెను మన కొరకు మృత్యుంజయుడై లేచెను ఆ క్రీస్తు యేసు మృతి గెలిచెను నేడు క్రైస్తవ లోకమే చిగురించెను చూడు క్రీస్తు యేసు ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా మన నిత్య జీవమునే దేవునిలో దాచెను మన నిత్య రాజ్యముకై మార్గము తెరిచెను మన నిత్య జీవమునే దేవునిలో దాచెను మన నిత్య రాజ్యముకై మార్గము తెరిచెను చెప్పినట్లే లేచెను ఆ ప్రభువు మరణము గెలిచి లేచెను చెప్పినట్లే లేచెను ఆ ప్రభువు మరణము గెలిచి లేచెను ఆ క్రీస్తు యేసు మృతి గెలిచెను నేడు క్రైస్తవ లోకమే చిగురించెను చూడు క్రీస్తు యేసు ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా మన నిత్య నమ్మకమే క్రీస్తులో కలిగెను మన నిత్య నిరీక్షణ క్రీస్తేసే ఆయను మన నిత్య నమ్మకమే క్రీస్తులో కలిగెను మన నిత్య నిరీక్షణ క్రీస్తేసే ఆయను మరణించినను లేచెదము ప్రభురాకల పునరుత్థానము నొందెదము మరణించినను లేచెదము ప్రభురాకల పునరుత్థానము నొందెదము ఆ క్రీస్తు యేసు మృతి గెలిచెను నేడు క్రైస్తవ లోకమే చిగురించెను చూడు క్రీస్తు యేసు మృతి గెలిచెను నేడు క్రైస్తవ విశ్వాసమే చిగురించెను చూడు క్రీస్తు యేసు ఆ